హే గైస్, దిస్ ఇస్ మిస్టర్ పండు 1318. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనకి రేపు ఏమేమి జరగబోతున్నాయి అండ్ ఎలిమినేషన్కి సంబంధించి ఓటింగ్ ఎలా జరుగుతుంది, అసలు ఓటింగ్ అంతా తారుమారైపోయింది అనమాట. బీభత్సమైన ఓటింగ్ పడుతుంది. అసలు ఈ రోజు సేఫ్ అనుకునే వాళ్ళు రేపు ఓటింగ్లో పెరుగుతున్నారు, రేపు ఓటింగ్లో పెరిగే వాళ్ళు ఎల్లుండికి ఇంకా ఓటింగ్ హై అయ్యి నిన్న ఓటు పడిన వాళ్ళు తక్కువ అయిపోతున్నారు. అసలు వాళ్ళు ఎవరు ఏంటి, అసలు పీక్ లెవెల్లో ఓటింగ్ ఉన్నది ఎవరు, అసలు లీస్ట్లో ఉన్న ఆ కొంతమంది ఎవరు అనేది గురించి మాట్లాడుకుందాం. అండ్ రేపు ఎవరు రాబోతున్నారు, రేపు ఎపిసోడ్ ఎలా జరగబోతుంది, గెస్ట్ ఎవరు అని చెప్పేసి వీడియోలో మొత్తం మాట్లాడుకుందాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందైతే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఒక లైక్ అయితే చేయండి. అండ్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే మంచి మంచి వీడియోలు మీ ముందుకు వస్తాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎలిమినేషన్ గురించి మాట్లాడదామని డిసైడ్ అయ్యా. ఎలిమినేషన్ గురించి ఏంటి, ఎలిమినేషన్ మన దాని గురించి అసలు ఏ కంటెస్టెంట్ అయినా ఎలిమినేట్ అవ్వచ్చు, చెప్పలేం. అసలు ఏ కంటెస్టెంట్ అయినా ఎలిమినేట్ అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి ఎలిమినేషన్ విషయంలో అసలు ఏమైంది, అసలు ఎందుకు ఓటింగ్స్ తారుమారు అవుతున్నాయంటే మండే నుంచి వెనస్డే వరకు వచ్చిన ఫ్యామిలీస్ అండ్ వెనస్డే నుంచి సాటర్డే వరకు వచ్చిన ఫ్రైడే వరకు వచ్చిన ఫ్యామిలీస్కి డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకు ఏంటి అంటే మండే వచ్చిన వాళ్ళు మనకి వెనస్డే వరకు వచ్చిన వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చారు ఆల్రెడీ, వాళ్ళ ఎమోషన్స్ అయిపోయాయి, వాళ్ళ సంతోషంగా ఉన్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనుభూతి మొత్తం అయిపోయింది. ఎవరైతే ఈ థర్స్డే ఫ్రైడే ఫ్యామిలీస్ వస్తారో వాళ్ళకి బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే గ్రాఫ్లో కొంచెం ఓటింగ్లో ఈ వీక్ పర్టికులర్ ఓటింగ్లో పెరిగే అవకాశం చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎవరైతే జనాలైనా సరే, కంటెస్టెంట్స్ అయినా సరే, ఆడియన్స్ అయినా సరే గుర్తుంచుకునేది ఏంటంటే వాస్తవం, ప్రస్తుతం. గతంని ఎక్కువ గుర్తుపెట్టుకోరు. గతం అంటే సిన్స్ హౌస్లో జరుగుతున్న టాపిక్స్ గురించి మాట్లాడుతున్నా. గతంని ఎక్కువ గుర్తుపెట్టుకోరు. ప్రజెంట్ ఏ ఎమోషన్ వస్తుందో ఆ ఎమోషన్ ఎక్కువ క్యాప్చర్ చేసుకోవాలని చూస్తారు, ఎక్కువ అట్రాక్ట్ అవుతారు ఆడియన్స్ ఏదైతే ఉన్నారో. వాళ్ళది ఏంటంటే మండే నుంచి వెనస్డే వచ్చిన ఫ్యామిలీస్ వాళ్ళ కంటెస్టెంట్స్ ఎమోషనల్గా సంతోషంగా అంతా అయిపోయి ఉంటుంది, వాళ్ళు పక్కకు పెట్టేసి ఉంటారు. ఎవరైతే థర్స్డే ఫ్రైడే వస్తారో కంటెస్టెంట్స్లో వాళ్ళ కంటెస్టెంట్స్ల ఫ్యామిలీస్కి అటాచ్ అవుతారు. ఎవరైతే అంటే ఎక్కువ ఎమోషన్ పండేది ఇప్పుడు థర్స్డే ఫ్రైడేనే కాబట్టి, ఎందుకంటే థర్స్డే ఫ్రైడేనే కొంచెం మనకి సాటర్డే సండేకి దగ్గరలో ఉన్నాయి. అది కాక కంటెంట్ కూడా బాగా వస్తుంది, ఎమోషనల్ కూడా ఇంకా అవుతారు, ఎందుకంటే తేజ ఫ్యామిలీస్ లాస్ట్లో వచ్చింది కాబట్టి. అండ్ ఎప్పుడు ఎలా అయినా జరగవచ్చు, ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు, దాంట్లో నో డౌట్, నో ఛాన్స్. అండ్ ఈ వీక్లో చాలా ట్విస్టులు ఉన్నాయి, చాలా ట్విస్టులు ఉండబోతున్నాయి. ఓటింగ్ మాత్రం అరాచకం అంటే అరాచకం. గౌతమ్కి సంబంధించిన ఓట్ అయితే ఏదైతే ఉందో అది అరాచకంగా పడుతుంది గైస్. ఎందుకంటే గౌతము స్టిల్ నామినేషన్లో ఉన్న ఫస్ట్ డే నుంచి, ఈ వీక్లో ఫస్ట్ డే నుంచి స్టిల్ ఈ నిమిషానికి కూడా గౌతమ్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. బీభత్సమైన ఓటింగ్ పడుతుంది, అది నో డౌట్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. దట్టు నువ్వు ఎక్కడైతే పడిపోయావు, ఇంకా అయిపోయింది, ఎలిమినేట్ అయిపోయాడు అనే కంటెస్టెంట్ వైల్డ్ కార్డు ప్రకారంగా వచ్చి ఇంకా నువ్వు ఎలిమినేట్ అయిపోయావు, అది కూడా వచ్చిన ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోయావు అనే పర్సన్ నువ్వు బూతులు మాట్లాడు, ఆడియన్స్ చెప్తున్నారు, నాగార్జున సార్ చెప్తున్నాడు, హౌస్ మేట్స్ కూడా మీకు బూతులు మాట్లాడు, ఏదో బీపులు అన్నావు అని చెప్పేసి మొత్తం అంత నెగిటివ్ ఉన్నా సరే తన మీద తను స్టాండ్ అయ్యి అమ్మతోడు నేను అది చేస్తే వాకౌట్ వెళ్ళిపోతానేనని చెప్పేసి స్టాండ్ అయ్యి నిలబడుకొని ఆ ఎలిమినేట్ అయిన సిచ్యువేషన్ని, బూత్ మాట్లాడిన విషయంని, ప్రతి విషయాన్ని తాను బిల్డ్ చేసుకొని స్ట్రాంగ్ అయ్యి ఎక్కడైతే వెళ్ళిపోతాడు అనే స్టేజ్ నుంచి ఇప్పుడు మిగతా వాళ్ళు వెళ్ళిపోతారు, గౌతమ్ కాదు అనే స్టేజ్కి వచ్చాడు. నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. అది కాక చాలా పాయింట్స్ అయితే ఉన్నాయి. ఎందుకు అంటే ప్రతి ఒక్కరి విషయంలో ఎవరైతే మనకి వైల్డ్ కార్డ్స్ రాకముందు కంటెస్టెంట్స్ ఉన్నారో, స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, నిఖిల్, నబిల్, మనకి యష్మి, విష్ణుప్రియ, ప్రేరణ, పృథ్వీలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరితో గొడవ జరిగింది. ప్రేరణతో జరిగింది, యష్మితో జరిగింది, పృథ్వీతో జరిగింది, నిఖిల్తో జరిగింది, నబిల్తో జరిగింది, విష్ణుప్రియతో జరిగింది. ప్రతి ఒక్కరితో జరిగిన దానిలో 95% గౌతమ్ది తప్పు లేదు, మాట తప్పుగా మాట్లాడింది లేదు, ఎక్కడ బిహేవియర్ని అన్వాంటెడ్గా చేసింది లేదు. వాళ్ళ సైడ్ నుంచే రావడం, అదిగాక వాళ్ళ సైడ్ బ్యాచ్గా ఉండడం, అంటే గ్రూపిజం లాగా కనబడడం మనందరికీ. అదంతా సినారియో ప్రజలు చూసి ఇతని లోపలికి వెళ్ళడమే సోలో బాయ్కి వెళ్ళాడు. బట్ వీళ్ళు చేసిన సిచ్యువేషన్లకి, వీళ్ళు చేసిన పాయింట్ అవుట్లకి, వీళ్ళు చేసిన దీన్ని ఏమంటారు బ్యాడ్ వర్జన్కి
అతను అశ్వత్థామ 4.0 అనే అవతారం ఎత్తడం మళ్ళీ జరిగింది. ఎందుకంటే అశ్వత్థామ ఈజ్ బ్యాక్. మొత్తం తీసి పడేస్తున్నా, ఎవడు ఏమన్నా ఎంత ట్రోల్ చేసినా ఫరక్ కూడా పడదు, చేసుకుంటారు ఎంత చేసుకుంటారనే అది ఎక్కడైతే వెళ్ళిపోతాడనే పర్సన్ ఇప్పుడు ఎప్పటికే వెళ్ళడు, టాప్లో ఉన్నాడు. అది కూడా ఫైనలిస్ట్, అది కూడా వాళ్ళ బ్రదర్ వచ్చి కప్పు కొడతావు నాన్న సంతోషంగా వచ్చి చూస్తారు, నువ్వు కప్పు ఎత్తుకోవడం చూస్తారు అనే స్టేజ్కి తీసుకొచ్చాడంటే చూడండి ఎంత బజ్ క్రియేట్ చేశాడంటే అంత బజ్ క్రియేట్ చేశాడు. అది కూడా మెయిన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్లతోనే పడింది. అది కూడా వాళ్ళు గ్రూపిజంగా నడచడం వల్ల జరిగింది. దానికి రీజన్ ఈ సీజన్లో డల్గా ఉండడం. ఏంటి, వైల్డ్ కార్డ్స్ రాకముందుకు చాలా డల్గా సప్పగా డొల్ల ఏమీ లేదు ఇంకా సీజన్ అని చెప్పేసి చాలామంది ఆడియన్స్, రివ్యూయర్స్ చాలా ట్రోలింగ్లు అన్నీ జరిగాయి. ఎప్పుడైతే వీళ్ళు వైల్డ్ కార్డ్స్ రావడం జరిగిందో, అవినాష్, రోహిణి, తేజ, గౌతమ్, మనకి ఎక్సెట్రా వచ్చారు కదా, వాళ్ళంతా రావడం జరిగిందో అప్పుడు కొంచెం ఎంటర్టైన్మెంట్ పుంజుకుంది. ఎంటర్టైన్మెంట్ ఉంటే సరిపోదు, హౌస్ మేట్స్కి అయినా ఆడియన్స్కి అయినా ఏం కావాలి, ఆ రైవల్రీ అయితే జరగాలి. ఆ రైవల్రీ జరిగాయి. ఎవరికి మ్యాక్సిమం హౌస్ మేట్స్, వైల్డ్ కార్డ్స్ అందరిలో మ్యాక్సిమం 80 to 85% గౌతమ్ వల్లనే సీజన్ 8 ఆఫ్టర్ వైల్డ్ కార్డ్స్ టీఆర్పీ పెరిగింది. కొంచెం జనాలు చూస్తున్నారు కూడా. ఎక్కడైతే రైవల్స్ ఉంటాయో అక్కడ చూస్తారు జనాలు కూడా, ఆడియన్స్ కూడా. మంచిగా క్రియేట్ చేశాడంటే అదేదో స్క్రిప్ట్ రాసుకొని వచ్చి అప్పటికప్పుడు వచ్చింది, అతని మీద పడ్డారు, అతను స్ట్రాంగ్గా మాట్లాడడం జరిగింది. ఇది పాయింట్. అందుకు అతను స్ట్రాంగ్ అయిపోయాడు. అది కూడా ఇంట్రెస్టింగ్గా పైకి తీసుకొని వచ్చింది గౌతమ్ని, అందులో నో డౌట్. వచ్చి మాట్లాడే విధానం, ఆడే విధానం, వాళ్ళతో రైవల్రీస్ పెట్టుకునే విధానం వల్ల సీజన్ కొంచెం ఊపిరి వచ్చింది. గ్రూపులు ఆడే హౌస్ మేట్స్ మధ్యలో సోలోగా ఆడి ఆ మొత్తం ఎక్కడైతే ఓట్స్ పడలేదు, ఎలిమినేట్ అయిపోయాడు అనుకునే స్టేజ్ నుంచి సోలో బాయ్గా ఆడి ప్రతి ఒక్కరితో గేమ్ మంచిగా ఆడి, ప్రతి మాట మంచిగా మాట్లాడి, ప్రతి ఒక్కరికి సమాధానం కరెక్ట్ ఇచ్చి, ఎక్కడో సీజన్ 7లో ఉన్న గౌతమ్కి, ఎక్కడో సీజన్ 8లో ఉన్న గౌతమ్కి నక్కకి నాగులో కనుక్కున్నంత తేడా ఉంది. ఇది జరుగుతుంది. ఏంటి అంటే తన గేమ్ని, మాటలని, సింగిల్ ఎజెండా, అదేంటంటే ఇంకా మొత్తం అక్కడ తన గేమ్ చాలా నచ్చింది అందరికీ. ఎందుకంటే జనాలు ఇంత ఎలిమినేట్ చేసే పర్సన్ ఇప్పుడు ఎవరికి అట్లా జరగలేదు. టేస్టీ చేదా ఎలిమినేట్ అయ్యే అంటే లాస్ట్ వరకు వచ్చి టాప్కి వచ్చింది లేదు, ఇస్మాయిల్ లాస్ట్లో వరకు వచ్చి టాప్కి వచ్చింది లేదు, విష్ణుప్రియ టాప్లో ఉండే ఇంకా పడిపోయింది, పృథ్వీ లాస్ట్లో ఉన్నవాడు ఫస్ట్ గేమ్ రావట్లే, నబిల్ టాప్లో ఉండే ఇప్పుడు మధ్యలోకి వచ్చాడు, టాప్కి వచ్చింది ఎవరు లేదు. అది కాకుండా మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్కి గౌతమ్ గొడవ మధ్యలో గౌతమ్ ఏ తప్పు లేదబ్బా. ఎవరైతే గౌతమ్ని తక్కువ చేద్దాం అనుకున్న వాళ్ళు మంచి స్ట్రాంగ్, నిఖిలు గొడవ జరిగింది, ప్రేరణ గొడవ జరిగింది, నబీలు గొడవ జరిగింది, విష్ణు గొడవ జరిగింది, పృథ్వీ గొడవ జరిగింది, యష్మి గొడవ జరిగింది. వీళ్ళందరికీ ఒక్కటే టార్గెట్ అవ్వడం, గౌతమ్ సోలోగా ఆడడం వల్ల చాలా బజ్ క్రియేట్ అయింది. అందులో ప్రతి ఒక్కరితో ఫైట్, ఆర్గ్యుమెంట్లో తన బిహేవియరు, మాటలు, అసలు ఆ పాయింట్స్ భలే అనిపించాయి బా. ఏంటి అంటే ఎప్పుడైతే ఇంకా పడిపోయాడు, ఎలిమినేట్ అయిపోయాడు, అన్నని బూతులు కూడా మాట్లాడాడు అని అందరూ తనని అంటున్నా, తన మీద తన నమ్మకం, ఆ తెగింపు అనేది జనాలకి బాగా నచ్చింది. తెగింపు ఉంటేనే ఏదైనా, అరే నీతో కాదురా, నీ చేత కాదురా, నువ్వు చేయలేవురా, నువ్వు వచ్చేయరా, ఏం కాదురా నీతో అని అంటే అప్పుడే చేస్తాడు చూడు, అది తెగింపు. వాడినే కొంచెం ఎక్కువ తెగించిన తర్వాత మెచ్చుకునేది వాడిని. ఇది కదా కమ్బ్యాక్ అంటే, ఇది కదా బౌన్స్ బ్యాక్ అంటే. ది రియల్ ఓజీ సెన్స్ ఒరిజినల్ అవుట్స్టాండింగ్ గౌతమ్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. అండ్ నెక్స్ట్ యష్మి గురించి మాట్లాడుకుంటే ఈమెకున్న నెగిటివ్స్కి, ఈమె ఆడిన ఆటకి అసలు ఎలిమినేట్ అయ్యే పర్సన్. బట్ ఏంటంటే నెంబర్ 2లో ఉంది. ఎందుకు నెంబర్ 2లో ఉందంటే మోస్ట్ ఆఫ్ ది ఓట్స్ నిఖిల్వే పడుతున్నాయి. నిఖిల్ ఓట్స్ అన్నీ యష్మికి షేర్ అవ్వడం వల్ల యష్మి నెంబర్ 2 పొజిషన్లో ఉంది. అట్లనే నెంబర్ 2 పొజిషన్లో ఉందంటే గౌతమ్ పక్కన ఉందని కాదు, గౌతమ్కి యష్మికి ఇంత తేడా ఉంది ఓటింగ్లో. గౌతమ్ని ఎవరు బీట్ చేయలేరు ఈ వీక్ ఓటింగ్లో. ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు, దాంట్లో నో డౌట్. మిగతా 6 మంది ఎవరైతే ఉన్నారో అందరూ డేంజర్ జోన్లోనే ఉన్నారు, చెప్పలేము.
ఈ రోజు ఒక రకంగా ఉంది, నిన్న ఒక రకంగా ఉంది, మొన్న ఒక రకంగా ఉంది. రోజు రోజుకి ఓట్ షేర్ వీళ్ళు 6 మందిలో మారుతుంది, కానీ ఫస్ట్ పొజిషన్లో ఉన్న గౌతమ్ది ఎట్టు పక్క చదవడం లేదు, ఇంకా పెరుగుతా పోతా ఉంది. దానికి నో డౌట్. యష్మికి ఓట్ షేర్ పడుతుంది, ఓకే. మొత్తానికి నిఖిల్దే పడుతుంది అంటే తప్పు. నిఖిల్ ఏం పడడం లేదు. మొత్తము వాళ్ళ నాన్నగారు నిన్న మొన్న వచ్చి మాట్లాడారు. ఆ పాయింట్స్ వల్ల జనాలకు కొంచెం మంచి అనిపించింది. అమ్మ చూసుకో, బయట బ్యాడ్ అవుతున్నావు, ఎంతసేపు నా బయటనే మనకి లోపల అది అంటే, లేదు నాన్న నాకు తెలుసులేండి అది లేదని యష్మి కూడా మాట్లాడడం. ఆ కన్వర్జేషన్ వల్ల వాళ్ళ నాన్న ఏదైతే మా కూతురు ఏమన్నా తప్పు చేసింటే, తెలియక చేసింటే సారీ అని వాళ్ళ ఫాదర్ చెప్పిన మాటలకి వాళ్ళ ఫాదర్ రియాక్ట్ అయిన కన్వర్జేషన్కి మొత్తం కొంతమంది ఆడియన్స్కి అయితే నచ్చి యష్మి ఫ్యాన్స్ మళ్ళీ యష్మికి ఓటేయడం అయితే జరిగింది. అట్లా కూడా కొన్ని ఓట్లు అయితే పడుతున్నాయి, అది వాస్తవం. బట్ నెంబర్ 2లో ఉన్నా కూడా చెప్పలేం, గౌతమ్ తప్ప మిగతా 6 మంది డేంజర్లోనే ఉన్నారు. అండ్ నెక్స్ట్ విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ వచ్చి 3rd పొజిషన్లో విష్ణుప్రియ ఉంది. వాళ్ళ ఫాదర్ వచ్చి ఏం చెప్తాడు, అమ్మా మనము స్ట్రాటజికల్గా ఆడుతున్నాం కానీ దాన్ని సీరియస్ అయిపోతుంది బయట. ఎవరైతే అభిమానులు ఉన్నారో, మన అభిమానులే, నీ అభిమానులే ఉన్నారో, వాళ్ళు కూడా ఫీల్ అయిపోతున్నారమ్మా, వాళ్ళు కూడా కొంచెం బ్యాడ్గా థింక్ చేస్తున్నారు, చూసుకో మరి అంటే, నాన్న నేను స్ట్రాటజీ కాదు, నాది నిజమే, నేను జెన్యున్గా ఉన్నా, నాకు ఇష్టం వస్తుంది, నేనేం చేయను చెప్పండి, నాకు ఇష్టం ఉంది అని వాళ్ళ నాన్నతోనే చెప్తుంది. ఇంకా వాళ్ళ నాన్నగారితోనే, నాన్న నాకు ఇష్టము, నేను జెన్యున్గా ఉన్నా, ఇది రియాలిటీ షో కాబట్టి నేను రియల్గా ఉన్నా, గేమ్లు ఒక్కటే ఆడితే సరిపోదు, ఇక్కడ ఏంటి రియాలిటీ షోగా నేను రియల్ ఏంటి, నేను ఎలా ఉంటాను, నన్ను నేను ఎలా చూపించుకుంటా అనేది షో. నేను రియల్గా ఉన్నాను, అలాగా నేను ఉన్నాను అన్న, నాకు ఇష్టం ఉంది కాబట్టి ఇష్టం చెప్తున్నాను, లేకపోతే ఇక్కడ మనం తప్పుపట్టడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఇంత జెన్యున్ కంటెస్టెంట్ని పర్టికులర్గా దీని గురించి చెప్తున్నా, పృథ్వీ విషయం, విష్ణుప్రియ విషయంలో ఒక్కటే మాట్లాడుతున్నా, మిగతా విషయాలలో నేను మాట్లాడడం లేదు. విష్ణుప్రియ పృథ్వీ విషయంలో మాత్రం ఆమె ఎంత జెన్యున్గా అంటే ప్యూర్ హార్టెడ్ లవ్, 100% లవ్ అనొచ్చు. దానికి తక్కువ 100%కి 1% కాదు కదా, ఇంకా 10% ఎక్కువనే వాళ్ళ ప్యూర్ హార్టెడ్ లవ్ అని చెప్పేసి నేను కాదు, ఆడియన్స్ కాదు, ప్రపంచంలో ఏ వ్యక్తి చూసినా అదే మాట్లాడాడు విష్ణుప్రియని. సొంత నాన్నతోనే చెప్తుంది, నాన్న నేను జెన్యున్గా నాన్న అని చెప్పేసి. ఇంకా మనం ఏం చెప్తాం, ఏమీ చెప్పలేం దానికి, ఇంకా జెన్యున్గా ఉంది. అందుకే కదా కొంచెం ఇంత జెన్యున్గా ఉంది కాబట్టి కొంచెం ఓట్ షేర్ ఇంకా కొంచెం మెరిగింది, కొంచెం ముందుకు కూడా పుంజుకుంది. అండ్ పృథ్వీతో ఇంకా క్లోజ్ అవుతారు అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళమ్మగారు కూడా విష్ణు ఫేవరెట్ అనింది. ఏదైనా సరే స్టిల్ ఇన్ డేంజర్ జోన్, విష్ణుప్రియ కూడా డేంజర్ జోన్. అండ్ లీస్ట్లో ఉన్నది ఇంకా మనం ప్రేరణ గురించి మాట్లాడుకుంటే, ప్రేరణ ఎట్లాగనో మంచిగానే ఉంది, బట్ అది ఇది చూడాలి. మళ్ళీ లాస్ట్ లీస్ట్లో ఉన్నది మాత్రం టేస్టీ తేజ, పృథ్వీ, అవినాష్, వీళ్ళ ముగ్గురు. టేస్టీ తేజ ఏంటి అంటే ఈ వీక్ కొంచెం నెగిటివ్ అయ్యాడు, ప్లస్ కొంచెం పాజిటివిటీ ఉంది, కొంచెం నెగిటివిటీ ఉంది, అందుకు లీస్ట్లో ఉన్నాడు. లీస్ట్ సెన్స్ ఈ ముగ్గురిలో లాస్ట్ నుంచి థర్డ్ ఉన్నాడు. లాస్ట్ నుంచి థర్డ్ అంటే తనకి ఎందుకు నెగిటివిటీ వచ్చింది, తనకి ఎందుకు ఎమోషనల్ పండుతుంది అంటే కొంచెం నామినేషన్ విషయంలో అక్కడ ఇక్కడ కొన్ని పాయింట్స్ బొల్లడం, లేకపోతే వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్ని పాజిటివ్గా చూసి ఇతన్ని నెగిటివ్గా చూడడం వల్ల కూడా ఓట్లు పడడం లేదు. అంటే ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ షార్ట్స్లో ట్రోల్స్ జరుగుతూనే ఉంటాయి. ఆ విధంగా కూడా చూసుకుంటే టేస్టీ తేజకి అయితే ఓట్లు పడడం లేదు. బట్ సేఫ్ అయ్యే ఓట్లు అయితే పడుతున్నాయి, బట్ చెప్పలేము. ఎందుకంటే రోజు ఓట్లు మారుతున్నాయి. 6 మందిలో ఎవరు ఎప్పటికి ఎలా తిరుగుతుందో మల్లుతుందో మనకు అవసరం, అసలు సంబంధం లేని సిచ్యువేషన్ నుంచి సిచ్యువేషన్కి మారిపోతుంది అది. దాని గురించి మనం ఏం చెప్పలేము. అండ్ టేస్టీ తేజ ఎమోషనల్గా కూడా ఉంది. ఎక్కువ ఓట్స్ అయినా పడవచ్చు, తక్కువ అయినా పడవచ్చు. తేజ సీజన్ 7లోకి సీజన్ 8కి నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. ఎందుకంటే లాస్ట్ సీజన్లో కామెడీ, కొంచెం ఫన్ అట్టి ఇట్లా ట్రై చేశాడు. బట్ ఈ సీజన్లో సీరియస్ అవుతున్నాడు. కామెడీ ఎంత అయితే చేస్తున్నాడో ప్రతి నామినేషన్లో సీరియస్నెస్ కూడా ఉంది. అది కాక లాస్ట్ ఫ్యామిలీ తేజ వాళ్ళ ఫ్యామిలీనే కాబట్టి వీక్ అంతా ఎమోషనల్గా ఉండి ఏడవడము, కొంచెం ఆ ఎమోషనల్కి కొంచెం కనెక్ట్ అవుతారు, ఆడియన్స్ కనెక్ట్ అయిపోయి ఓట్స్ పడతాయి. పృథ్వీ ఆల్సో డేంజర్ జోన్. బట్ లాస్ట్ వీక్ ఫౌల్ గేమ్ ఆడాడు, మాట మీద నిలబడి మాట తప్పాడు, అండ్ అగ్రెషన్, దొంగ గేమ్, ఫుల్ నెగిటివిటీ ఉంది పృథ్వీకి అయితే. బట్ పృథ్వీని సేవ్ చేసేంత అయితే ఓట్స్ పడవు. ఎందుకంటే నెగిటివ్ గేమ్ లాస్ట్ వీక్ అంతా నెగిటివ్ అన్నాడు,
ఈ వీక్ కూడా చూసుకుంటే ఈ వీక్ ఎక్కువ అంతగా స్క్రీన్లో లేడు. బట్ అయినా సరే కొంచెం వాళ్ళ అమ్మగారు వచ్చిన తర్వాత విష్ణు గురించి టాపిక్ వచ్చింది. ఆ తర్వాత విష్ణువుని అడగడము, వాళ్ళకి ఇష్టమైతే నాకు ఇష్టమే, వీళ్ళ నాన్న కూడా వాళ్ళది ఉంటే నాదే నేను చేసేస్తాను అని చెప్పేసి వాళ్ళు ఒకటైపోయారు, ఓకే అన్నారు. ఇంకా వీళ్ళిద్దరిది ఎక్కువ ఇప్పటి నుంచి నడుస్తుంది కాబట్టి ఈ 2 రోజులు విష్ణుప్రియకి ఆల్రెడీ కొంచెం పైలో ఉంది కాబట్టి విష్ణుప్రియ ఓట్స్ కూడా పృథ్వీకి పడవచ్చు సెన్స్ అంటే ఎలిమినేట్ అవ్వకుండా ఛాన్స్ ఉండేలాగా కూడా అయితే ఓట్లు పడవచ్చు. ఒక మంచి పాయింట్ ఇదైతే, ఎందుకంటే పృథ్వీకి విష్ణుప్రియ ఓట్లు అయితే కొంచెం పడవచ్చు, కొంచెం సేవ్ అవుతాడు అనుకున్నా. బట్ అయినా చెప్పలేం, ఓట్లు పడతాయని చెప్పేసి సేవ్ అవుతాడంటే మనం చెప్పలేం, ఎందుకంటే 6 మంది డేంజర్ జోన్లోనే ఉన్నారు. అండ్ మీకు ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి, పృథ్వీ విషయంలో మీకు ఎవ్వరికి తెలియని కొందరికి వచ్చింటదేమో ఆలోచన. నేను చెప్పేంత వరకు అయితే నేను చెప్పిన మాట మీకు వచ్చింటే కింద కామెంట్ చేయండి. అండ్ నేను ఏదైతే పాయింట్ చెప్తున్నానో ఆ పాయింట్ చెప్పిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది కింద కామెంట్ పక్కా చేయండి. ఎందుకంటే నాకు ఒక డౌట్, యష్మి గారికి ఎవరు ఓట్స్ పడుతున్నాయంటే మ్యాక్సిమం అందరు రివ్యూస్ చెప్పేది ఒకటే మాట, అందరు ట్రోలర్స్ చేసేది ఒకటే మాట, నిఖిల్ గారి ఓట్స్ యష్మికి షేర్ అవుతున్నాయి, అందుకే యష్మి సెకండ్ ప్లేస్లో అయినా ఉంది కనీసం, లేదంటే ఆమె ఆటకి ఆమె మాటలకి ఇంత ఓట్స్ పడవు కదా అని చెప్పేసి చాలామంది అంటున్నారు. అది కరెక్టే, ఐ అగ్రీ, నిఖిల్ ఓట్స్ పడుతున్నాయి, అన్ ద సెన్స్ ఆమె ఓట్స్ కూడా ఆమెకు పడుతున్నాయి. బట్ నిఖిల్ ఓట్స్ ఓన్లీ యష్మికి ఎందుకు పడుతున్నాయి, పృథ్వీకి ఎందుకు పడలేదు, అది నా డౌట్. పృథ్వీకి కూడా పడాలి కదా, యష్మికి ఎందుకు వేస్తున్నారు నిఖిల్ ఫ్యాన్స్, నిఖిల్కి సంబంధించిన వాళ్ళు. పృథ్వీ క్లోజు, పృథ్వీ ఏ రోజు నిఖిల్ మాట తప్పలేదు, బ్యాక్ పిచ్చింగ్ చేయలేదు, నిఖిల్ పృథ్వీకి చేయలేదు, పృథ్వీ నిఖిల్కి చేయలేదు. ఇంకా యష్మికి నిఖిల్కి గొడవలు జరిగాయి, యష్మికి నిఖిల్కి బ్యాక్ పిచ్చింగ్లు అయినాయి, యష్మికి నిఖిల్కి రైవల్రీస్ జరిగాయి, ఇవన్నీ అయినాయి. మళ్ళీ పృథ్వీకి ఎందుకు నిఖిల్ ఫ్యాన్స్ ఓట్లు వేయలేదు, ఇది నా క్వశ్చన్. నిఖిల్ ఫ్యాన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ తప్పుగా ఏం కాదు, జస్ట్ అడుగుతున్నా, ఎందుకు మీ నిఖిల్ ఫ్రెండ్ని పృథ్వీని సేవ్ చేసుకున్నంత ఓట్లు కూడా ఎందుకు వేయట్లేదు, ఓన్లీ యష్మికి ఎందుకు వేస్తున్నారు, ఎందుకు వాళ్ళిద్దరి లవ్ ఏమన్నా కొంచెం మీకు బాగా నచ్చిందా, లేకపోతే మంచిగా చూపిస్తా అన్నారని చెప్పేసి మీరు ఏమన్నా దానికే కనెక్ట్ అయ్యారా, పృథ్వీ అగ్రెషన్కి ఏమన్నా తక్కువ ఓట్లు వేస్తున్నారా, అన్నీ మీరు ఏముంటే అది కామెంట్ చేయండి చూద్దాము. ఇంకా దీనికి ఆన్సర్ మీకే తెలిస్తే కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా లాస్ట్, అవినాష్ ఎందుకు డేంజర్ జోన్లో ఉన్నాడంటే 5 వారాలు లేడప్ప నామినేషన్లో, 5 వారాలు లేడు. 6వ వారం నామినేషన్లోకి వస్తే ఈ ఆడియన్స్ కూడా 5 వారాలు లేని నామినేషన్లో పర్సన్ని 6వ వారం నువ్వు రా మేము గెలిపిస్తాం, నేను ఓట్లు ఇప్పిస్తామని ఏ ఆడియన్స్ మైండ్ సెట్ ఉండదు. చాలామంది ఎక్కువ ఎవరైతే నామినేషన్లో ఉంటారో వాళ్ళనే ఎక్కువ చూస్తూ ఉంటారు గేమ్. ఇప్పుడు నిఖిల్ ఉన్నా, గౌతమ్ ఉన్నా, నబిల్ ఉన్నా, ఎక్సెట్రా ఎవరున్నా నామినేషన్లో ఉన్నారంటే వాళ్ళకి ఆ వీక్ అంతా నామినేషన్లో ఉన్న భయంతో గేమ్లు ఎక్కువ ఎఫెక్ట్ పెడతారు, గేమ్లు ఎక్కువ ఆడతారు. గేమ్లో ఆడే ప్రకారంలో నోరు జారొచ్చు, మంచిగా అవ్వచ్చు, లేకపోతే అసలు డిసప్పాయింట్ అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. బట్ ఫోకసింగ్ ఆడియన్స్కి ఎక్కడ ఉంటుందంటే ఎవరైతే నామినేషన్లో ఉంటారో వాళ్ళు బాగా ఆడాలని ట్రై చేస్తారు, కెమెరాకి ఎక్కువ కనపడాలని ట్రై చేస్తారు. కాబట్టి కెమెరాకి ఎక్కువ కనపరిచే పద్ధతిలో ఆడియన్స్కి కూడా ఎక్కువ కనిపిస్తారు. అప్పుడు ఆ కనిపించే పద్ధతిలోనే ఎవరు తప్పు ఎవరు రైట్ అని ఆడియన్స్ గ్రహించి ఓట్లు వేయడం అయితే జరుగుతుంది. 5 వారాలు లేడు, 6వ వారం వచ్చి ఓట్లు ఏంటంటే చాలా కష్టం, ఎవరు వేయరు. ఎందుకు వేస్తారు? దట్టు ఏం సరే తీసిపడడానికి ఏమీ లేదు, ఎంటర్టైన్మెంటా 100% ఇచ్చాడు, కామెడీనా 100% ఇచ్చాడు, తన వంతు తను ఎంత చేయాలో అంతకంటే ఎక్కువనే చేస్తున్నాడు. ఎంటర్టైన్మెంట్ విషయంలో టాస్క్లు కూడా మంచిగానే ఆడాడు, హెల్పింగ్ నేచరు, బ్యాక్ బిచ్చింగ్ అంతగా ఏం లేదు. గ్రూపిజం అంటారా, గ్రూపిజం వాళ్ళ గ్రూపిజం కంటే వీళ్ళ గ్రూపిజం అంత ఎక్కువ ఎక్కడా లేదు. ఏదో కామెడీ విషయంలో గ్రూపిజం చేసుకుంటారు కానీ నామినేషన్ చేయాలని చెప్పేసి గ్రూపిజము, నామినేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళని చేసింటే బాగుంది, వాళ్ళని చేసింటే బాగుంది అనే గ్రూపిజం అయితే రోహిణిది, తేజాది, మన అవినాష్ది అయితే అసలే కాదు. అందుకు మనకి ఈ గ్రూప్ ఎక్కువ కనపడుతుంది, ఆ గ్రూప్ అంత తక్కువ కనపడుతుంది. 6 వారం వస్తే ఎంత తోపు కంటెస్టెంట్ అయినా సర్దుకొని పోవాల్సిందే. ఇప్పుడు నబీల్ ఉన్నాడమ్మా, నబీల్ లాస్ట్ 5 వీక్స్ నుంచి నామినేషన్లో లేడు. ఫస్ట్ 6 వీక్స్ నబీల్ గ్రాఫ్ ఎక్కడుండే, నబీల్ గ్రాఫ్ ఇప్పుడు ఎక్కడుంది మీరే కంపేర్ చేసుకోండి. ఎందుకు నామినేషన్లో రాకపోవడానికి రీజన్
నామినేషన్లో ఓన్లీ రాకపోవడానికి రీజనే గేమ్ ఆడట్లేదా అంటే గేమ్ ఆడుతున్నాడు, ఎంటర్టైన్మెంట్ చేయట్లేదా అంటే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు, ఎక్కడ ఫన్ దొరికితే అక్కడ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అండ్ దట్టు తను ఎక్కడ కానీ ఫ్లిప్ అవ్వడం కానీ జరుగుతాయి. 10%, 5%, మ్యాక్సిమం 80 to 85% నబీల్ కూడా చాలా జెన్యున్. అంతే జెన్యున్ పర్సన్కి ఓట్లు వేయాలి కదా, గ్రాఫ్ తగ్గకుండా ఇంకా పెరగాలి కదా అంటే మ్యాక్సిమం 50% వరకు ఆడియన్స్ స్టిక్ అయి ఉంటారు నబీల్కి. నేను ఏం చేసినా నబీల్కే ఓటేస్తా అని చెప్పేసి అనుకుంటారు. బట్ ఇంకా కొందరు ఎవరైతే న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారో ఆ వీక్ పర్టికులర్గా ఎవరు నచ్చితే వాళ్ళకి ఓట్లు వేయాలని చూస్తారు. ఆ చేసే క్రమంలో ఫేవరెట్ అయిపోతారు కంటెస్టెంట్లు. అట్లా నబీల్ వీక్లీ 5 weeks నుంచి నామినేషన్ రాకపోవడం కారణమే తన గ్రాఫ్ తగ్గింది. అందుకోసమే ఎంత తోపు కంటెస్టెంట్ అయినా, ఎంత గేమ్లు ఆడినా, ఎంత ఎంటర్టైన్మెంట్ చేసినా నామినేషన్లో రాకపోతే ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల పట్ల వీళ్ళ గ్రాఫ్ ఎలా ఉందనేది వాళ్ళకి తెలియదు, మనకు కూడా ఇంకా ఎట్లనో లేరు కదా, ఈ వేస్ ఎందుకు పోతారు, కనీసం టాప్లో ఉన్న వాళ్ళకన్నా వేసుకుందాం, వాళ్ళని ఫేవరెట్ చేసుకుందాం అనే మైండ్ సెట్తోనే ఉంటారు. కాబట్టి ఎట్లనో వెయ్యరు, ఓట్ షేరు, బజ్ మొత్తం తగ్గిపోతుంది రీజన్ లేకుండా అంటే నామినేషన్లోకి రాకుండా. ఎందుకు నామినేషన్స్ రాక అంతే కదా మరి, నామినేషన్లోకి వస్తేనే ఓట్ షేర్ని నీ ఫ్యాన్స్ని ఇండైరెక్ట్ అవ్వకుండా ఉంటారు. అది అక్కడ దెబ్బ కొడుతుంది అవినాష్కి. కానీ అందరినీ ఎంటర్టైన్ చేస్తాడు. బట్ నామినేషన్ లేకపోతే ఇలానే దెబ్బ కొడుతుంది. అందుకు చాలా తక్కువ ఓట్లు పడుతున్నాయి తనని కాపాడాల్సింది ఒక్కడు, ఆ ఒక్కడు నబీల్ తప్ప ఇంకా అతన్ని కాపాడే వాళ్ళు ఎవరు లేదు, కాపాడే ఛాన్సు లేదు. అది ఏం జరగబోతుంది అనేది ట్విస్ట్ ఉంది. నబీల్ ఎందుకు కాపాడతాడా లేదా అనేది కూడా ఒక ట్విస్ట్ ఉంది. ఎందుకు కాపాడాలి అంటే నబీలు అవినాష్ ఇప్పుడు చాలా క్లోజ్ అయిపోయారు. ఎప్పటి నుంచి అంటే మొన్న జరిగిన మన సర్కిల్ టాస్క్ ఉంది కదా, ఏవైతే మనకి మూటలో నుంచి ఆ బాల్స్ని కింద వేయాలి మూటలోంచి అన్నప్పటి నుంచి నిన్ను మెగా చీఫ్ చేస్తా అన్న రోజు నుంచి క్లోజ్ అయ్యారు. అతనికి హెల్ప్ చేయడము, ఇతనికి హెల్ప్ చేయడము, ఆ గ్రాటిట్యూడ్ చూపించుకోవడంలో మంచి క్లోజ్ అయిపోయారు. అవినాష్ కూడా నబీల్కి చాలా సహాయం చేశాడు. వద్దు నువ్వు ఇంకా చాలు అన్న కూడా నబీల్ లేదు నేను ప్రయత్నిస్తాను. అక్కడ బాగా క్లోజ్ అయిపోయారు. గ్రాటిట్యూడ్ చూపించుకుంటూ నబీల్కి చాలా హెల్ప్ చేస్తాడు. నబీల్ కూడా ఎక్కడ ఛాన్స్ దొరికితే డార్లింగ్ అక్కడ నీకు కూడా నేను పక్కా చేసి చూపిస్తాను అనే మైండ్ సెట్తోనే నబీల్ కూడా ఉన్నాడు. మేబీ ఇప్పుడు అవినాష్ ఎలిమినేట్ అయ్యే టైంకి ఏమో నబీల్ యూజ్ చేయొచ్చు. అది కాక హౌస్లో అందరితో అవినాష్ సేఫ్ అవుతాడు, ఈ వీక్ పక్కా సేవ్ అవుతాడని చెప్పేసి నబీల్ చెప్తున్నాడు అందరికీ. ఎందుకు చెప్తున్నాడు అంటే దట్టు ఎలా అయినా షీల్డ్ యూజ్ చేసేలా బిగ్ బాస్ కావాలనే అవినాష్ని లాస్ట్లో పెడతాడు. ఆ టైంలో నబీల్ మీరు ఈ వీక్ యూజ్ చేస్తారా అని అడిగితే అస్సలు ఆలోచించకుండా అవినాష్కి యూజ్ చేస్తాడు. అంత క్లోజ్ అయ్యాడు. ఎలా చేసుకున్నా సేవ్ అవుతాడు, ఏం చేసినా అవినాష్ అయితే సేవ్ అవుతాడు. కానీ లీస్ట్లో ఉన్నాడు. కానీ ఇంకో యాంగిల్లో ఆలోచిస్తే అవినాష్ మెగా చీఫ్ అయ్యాడు కదా, ఎలిమినేట్ చెయ్యరేమో అని చెప్పేసి నబీల్ కూడా ఆలోచించవచ్చు. మెగా చీఫ్ కదా, ఎలిమినేట్ చేయరేమో, వేరే వాళ్ళని ఎలిమినేట్ చేస్తారేమో అని చెప్పేసి కూడా నబీల్ ఆలోచించవచ్చు. అట్లా కూడా ఆలోచించవచ్చు, చెప్పలేం. అంత ఈజీగా ఇచ్చేయకుండా తేజాని అవినాష్ని లాస్ట్లో పెట్టి అవినాష్కి ఇచ్చి సేవ్ చేయొచ్చు. కానీ లీస్ట్లో అవినాష్ ఉండి సేవ్ అయితే తేజ ఓట్లు పడి కూడా ఎలిమినేట్ అవ్వచ్చు. లేదు అంటే అవినాష్ని లాస్ట్లో పృథ్వీని పెడతారు. పెట్టి ఏం చేస్తారు, అవినాష్ని నబీల్ ఎట్లయినా సరే షీల్డ్ యూజ్ చేసేలా 100% చేస్తారు. నో డౌట్ అందులో. ఎందుకంటే ఆ గ్రాటిట్యూడ్ నబీల్కి ఉంది, క్లోజ్ ఉన్నాడు. అదిగాక ఇంకా దట్టు తను స్ట్రాంగ్ అని ఇంట్లో వాళ్ళు చెప్పారు, చాలామంది చెప్పారు. కాబట్టి ఇంకా తను పెట్టుకొని కూడా నో యూస్, అది వేస్ట్ అయిపోతుంది అన్నట్లు ఏమైనా యూస్ చేస్తే చెయ్యొచ్చు. అలా యూస్ చేసిన తర్వాత లీస్ట్లో ఉన్నది అవినాష్ కాబట్టి అవినాష్ని సేవ్ చేస్తే ఇక్కడ పృథ్వీ ఉన్నాడు అనుకోండి లీస్ట్లో, పృథ్వీని ఎలిమినేట్ చేస్తాడా అంటే చేయడు. బిగ్ బాస్ ఎందుకు చేస్తాడు? నిన్ననే వాళ్ళ అమ్మ వచ్చారు, వీళ్ళ నాన్న వచ్చారు, వచ్చి వాళ్ళకి ఇష్టమైతే మేము చేసేస్తాము, వాళ్ళకి ఇష్టమైతే చేసేస్తామని వాళ్ళ నోరు తింటి చెప్పడం వల్ల ఇప్పుడు ఎలిమినేట్ చేస్తే బిగ్ బాస్కి కొంచెం ఆ టీఆర్పీ విషయంలో దెబ్బ కొడుతుంది. ఏం చెప్తాడంటే అప్పుడు నబీల్ సేవ్ చేసిన తర్వాత బిగ్ బాస్ చెప్తాడు, యాక్చువల్గా అవినాష్కి ఓట్లు తక్కువ వచ్చిండే, అవినాష్ ఎలిమినేట్ అవ్వాల్సింది,
ఆ టైంకి యూస్ చేశాడు కాబట్టి నబీల్ ఎవరు ఎలిమినేట్ అవ్వలేదు. నో నామినేషన్ కూడా ఉండొచ్చు, మ్యాక్సిమం 50-50 ఛాన్సెస్. అవినాష్ని సేవ్ చేశాడు అంటే పృథ్వీ లాస్ట్లో ఉంటే మ్యాక్సిమం పృథ్వీని అయితే పంపాడు. ఎందుకు పంపాడు అంటే ఇప్పుడిప్పుడే వాళ్ళకి లవ్ స్టోరీ ఇంకా మొలకలెత్తి పొలాలు అవుతున్నాయి. ఇంకా రేపటి నుంచి వాళ్ళకి కంటిన్యూ చేస్తారు, వాళ్ళకి కొంచెం హైప్ తెప్పియడానికే చూస్తారు. టీఆర్పీ కూడా మంచిగా పెరుగుతుంది. ఎందుకంటే ఇంకా ఓకే మాకు ఓకే, నీకు ఓకే అంటే ఓకే అన్నట్టు చెప్పిపోయారు కాబట్టి దాన్ని ఎట్లాగానే యూటిలైజ్ చేసుకుంటాడు బిగ్ బాస్. వాళ్ళ మధ్యలో ఇంకా ప్రేమ చిగురించి చెట్టై మానై కాయలు కాసి పింజలు పడతాయి. చూడండి మీరే. ఎందుకు అట్లాంటి టైంలో బిగ్ బాస్ అయితే వదులుకోడు వాళ్ళని. ఈ రీజన్ చెప్పి అవినాష్కి తక్కువ ఓట్లు పడినాయి, బట్ షీల్డ్ యూజ్ చేయడం వల్ల సేవ్ అయ్యాడు కాబట్టి పృథ్వీ కూడా ఎలిమినేట్ అవ్వలేదు అని చెప్పేసి నో ఎలిమినేషన్ పెడతాడు. ఒక వారము వీళ్ళది కొంచెం లవ్ది టెలికాస్ట్ చేసుకొని టీఆర్పీ నెక్స్ట్ లెవెల్లో పెంచేద్దాము అని చెప్పేసి ఒక వీక్ చూద్దాము అనేటట్టు నో ఎలిమినేషన్ కూడా పెట్టొచ్చు టీఆర్పీ కోసం. షీల్డ్ చుట్టూ తిరుగుతుంది అబ్బాయి ఇదంతా. ఏది చూడు ఎలిమినేషన్ అయినా నో ఎలిమినేషన్ అయినా అసలు ఎవరు సేవ్ అవ్వాలా వద్దన్నా కూడా నబీల్ చేతిలోనే ఉంటుంది. మొత్తం ఈ షీల్డ్ చుట్టే తిరుగుతుంది రేపంతా ఎపిసోడ్. ఇది మొత్తానికి మన నామినేషన్లో వీళ్ళ 7 మందిలో గౌతమ్ పీక్లో ఉన్నాడు. అతనికి అడ్డు లేదు, తిరుగు లేదు, అతని గ్రాఫ్ తగ్గదు, ఇంకా పెరగవచ్చు, మేబీ ఛాన్స్ ఉంది. అది రేపటి ఫర్దర్గా మండే నామినేషన్ నుంచి చెప్తాను మీకు ఏంటి ఎలా అనేది. అండ్ మిగతా 6 చూసుకుంటే ఎవరైనా అవ్వచ్చు. మేబీ అవినాష్ని ముందే సేవ్ చేసి వేరే వాళ్ళని లిస్ట్లో వాడాడు మ్యాక్సిమం. ఎందుకంటే నేను కూడా ఏమన్నా డేంజర్ జోన్లో ఉండొచ్చేమో అని చెప్పేసి నబీల్ ఆలోచించి యూస్ చేయకపోవచ్చు, అట్లా కూడా ఆలోచించవచ్చు. నబీల్ ఇన్ కేస్ అవినాష్ ముందే సేవ్ అయితే అవినాష్ లాస్ట్ వరకు అంటే పక్కా యూజ్ చేపిస్తాడు. అవినాష్ని కూడా మ్యాక్సిమం బిగ్ బాస్ వదిలిపెట్టుకోడు. ఎందుకంటే ఇప్పుడు అవినాష్ వెళ్ళిపోయాడు అనుకోండి, ఎంటర్టైన్మెంట్ తగ్గుతుంది. వీళ్ళు ఊకే సైలెంట్ కూర్చొని వాళ్ళ గ్రూప్ బెడ్రూమ్లో కూర్చుంటారు, వీళ్ళు వచ్చి ఇక్కడ గార్డెన్లో కూర్చుంటారు. ఇంకా ఎంటర్టైన్మెంట్ చేసేది కొంచెం అవినాష్ ఎక్కువ చేస్తాడు. అవినాష్నే వెళ్ళిపోతే ఉన్న 3 వారాలు టీఆర్పీ తగ్గిపోతే ఇంకా ఎక్కడ బిగ్ బాస్ ఉంటుంది అని చెప్పేసి ఈ వీక్ కొంచెం ఫ్యామిలీ వీక్లో ఎట్లా టీఆర్పీ అంతగా ఎక్కువ ఉండదు. ఫ్యామిలీ వీక్ కోసం జస్ట్ అందరు వెయిట్ చేస్తారు తప్పితే ఆ రివాల్వీస్, ఆ గొడవలు, ఆ ఫైట్లు, ఆ టాస్కులు చాలా మిస్ అయి ఉంటారు కంటెస్టెంట్లు. దానికోసం అయినా సరే అవినాష్ని పంపాడు, షీల్డ్ యూజ్ చేపిస్తాడు. అండ్ ఇది నామినేషన్ గురించి. అండ్ నెక్స్ట్ వీడియోలో రేపు ఏం జరగబోతుంది, సాటర్డే ఏం జరగబోతుంది అనేది మాట్లాడుకుందాం. రేపు ఏం లేదండి, ప్రతి ఫ్యామిలీ నుంచి ఒకరు వస్తారు. ఒకరు వచ్చి ఒక 5 మెంబర్స్ని టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరు ఉంటారనేది అందరూ ఒక 5 మెంబర్స్ని పిక్ చేసుకుంటారు. వీళ్ళ ఫ్యామిలీ ఒక 5 మెంబర్స్ని, వాళ్ళ ఫ్యామిలీ ఒక 5 మెంబర్స్ని, అట్లా ప్రతి ఒక్కరు ఫ్యామిలీ మెంబర్ ఒక్కొక్కరు వచ్చి సెలెక్ట్ చేసుకుంటారు స్టేజ్ మీద. అండ్ దట్టు ఇంకో సెలబ్రిటీ కూడా వస్తాడు. సెలబ్రిటీ విషయంలో ఎట్లుంటుంది అంటే ఎవరిని పడితే వాళ్ళని తీసుకోరు. ఏదో ఒక రేంజ్లో ఉన్న వాళ్ళని, ఇప్పుడు అల్లు అర్జున్ గారిని కానీ, ప్రభాస్ గారిని కానీ, ఎన్టీఆర్ గారిని కానీ, మహేష్ బాబు గారిని కానీ, రామ్ చరణ్ గారిని కానీ, గేమ్ చేంజర్ వస్తుందో అదే వస్తుందని వాళ్ళని పిలవరు, మ్యాక్సిమం పిలవరు. ఎందుకంటే మీడియం రేంజ్లో ఉన్న హీరోని మాత్రమే పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళకి డేట్లు ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు కొంచెం వీళ్ళ షోకి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కాబట్టి ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీతో బిగ్ బాస్ కూడా ఇప్పుడు 2 ఉన్నారు. వీళ్ళిద్దట్లో రావాలి అంటే నాగార్జున సార్ నాకు వీళ్ళు కావాలి అంటే కుదరదు. బిగ్ బాస్కి ఆ షోకి సంబంధించి ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరు వస్తే మనకి కొంచెం మంచిగా ఉంటుంది అనుకుంటే బిగ్ బాస్ సెలెక్ట్ చేస్తే మాత్రమే పిలుస్తారు. నాకు ఇష్టము, నాకు క్లోజు, నాకు మంచి పొలిటీషియను అది అనుకుంటే పిలవరు, రానివ్వరు కూడా. అది అట్లా జరుగుతుంది. అండ్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత 5 కంటెస్టెంట్స్ సెలెక్ట్ చేస్తూ చెప్తారు వీళ్ళ క్వాలిటీస్ గురించి, వీళ్ళు ఇక్కడ 5 మెంబర్స్ అది అని చెప్పేసి. దాంట్లో కూడా మళ్ళీ అందరు సెలెక్ట్ చేసిన తర్వాత ఎవరైతే మోస్ట్ నెంబర్ ఆఫ్ 5 టాప్ 5లో ఉంటారో వాళ్ళ గురించి కూడా మళ్ళీ మాట్లాడుకుంటారు. ఇది రేపు జరగబోయేది. అండ్ రేపు జరిగిన తర్వాత మనకి ఇంకో ట్విస్ట్ ఉంటుంది రేపు. అది ఎలిమినేషనా నో ఎలిమినేషనా కూడా మీకు తొందరగా అప్డేట్ చేస్తాను. అదండి మొత్తానికైతే ఇది వీడియో. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ మరిన్ని కొత్త వీడియోస్తో మీకు మళ్ళీ వస్తాను. ఈ వీడియో తర్వాత ఇంకో వీడియో వస్తుంది. అసలు రేపు ఏం జరగబోతుంది, రేపు ఏమేమి ట్విస్ట్ ఉండబోతుంది, ఎవరు గెస్ట్ అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను మొత్తం. అండ్ వెయిట్ చేయండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.